గ్రామంలో ఉన్నటువంటి పాలకేంద్రం దగ్గర ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక మీరందరూ మీ పనులు సిద్ధపరచుకొని సాయంత్రం 6:30 గంటల నుండి ప్రారంభించబోతున్నటువంటి మెస్సయ్య మహోత్సవాలకు మీరందరూ వచ్చి దైవ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఈ మెస్సయ్య మహోత్సవాల్లో యేసయ్య ప్రేమ గురించి, దేవుని యొక్క వాత్సల్యత గురించి, కనికరము గురించి అనేక మంది దైవజనులు ఆయా పట్టణాల నుండి వచ్చి మనందరి కొరకు దైవ బోధన చేసి మనందరి కొరకు ప్రార్థనలు కూడా చేస్తారు. వారిలో ముఖ్యంగా గుడివాడ పట్టణం నుండి దైవజనులు సత్య బర్నబాసయ్య గారు మన మధ్యలోనికి వచ్చి దైవ వాక్య సందేశాలను అందించని ఉన్నారు. అదేవిధంగా ఒంగోలు మహాపట్టణం నుండి దైవజనులు సిరిల్ కన్నా గారు దేవుని సందేశాలను మన మధ్యలో అందించని ఉన్నారు. కడమ పట్టణం నుండి దైవజనులు ఉజ్జీవన్ గారు దేవుని మాటలను మనందరికీ తెలియపరచని ఉన్నారు. కనుక మీరందరూ కూడా ఏ భేదమును లేకుండా అందరూ కూడా వచ్చి దేవుని యొక్క నామంలో ప్రార్థనలు చేయించుకోవాల్సిందిగా ప్రభు పేరట మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చక్కని శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని, చక్కని ఆరాధనలు, పాటలను కూడా ఈ కార్యక్రమంలో ఈ మెస్సయ్య మహోత్సవాల్లో పాడుతారు కనుక వాటిని తిలకించడానికి, ఆలకించడానికి, సంతోషించడానికి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కూడికలో ఈ యొక్క మెస్సయ్య మహోత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని సాయకులు ప్రవచనులు పాస్టర్ అజ్రా గారు దైవ భోజనాన్ని ఏర్పాటు చేశారు. కనుక మీరందరూ ఈ యొక్క మెస్సయ్య మహోత్సవాల్లో పాల్గొని దేవుని యొక్క నామంలో ఘనులైన దైవజనుల చేత ప్రార్థనలు చేయించుకొని దేవుని ఆశీర్వాదములు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరిట దేవుని సాయకులు దైవజనులు అజ్రా గారు అనగా మీరందరూ కూడా నరేంద్ర బాబు గారు అని పిలుస్తున్నటువంటి అజ్రా గారి యొక్క ఆహ్వానం మేరకు మన బాలకేంద్రం దగ్గర జరగబోతున్నటువంటి మెస్సయ్య మహోత్సవాల్లో పాల్గొని దైవ దీవెనలు ఆశీర్వాదములు పొందవలసిందిగా ప్రభుత్వం మనం చూస్తున్నాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు వస్తాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాడు.